కథామంజరి శ్రావ్య సంచిక మే 2026. నన్ను క్షమించద్దు కథ. రచన డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి గారు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న. అమ్మా! కళ్ళు తెరిచింది ప్రభాత. ఎదురుగా మంచం దగ్గరగా నిలబడి ఉన్నాడు ప్రదీప్. నాన్నెక్కడా? ప్రశ్నను రెట్టించాడు. మౌనంగా తల తిప్పుకుంది. అక్కడే, ఆవిడ దగ్గరే ఉన్నాడా? అసహనంగా ధ్వనిస్తోంది అతని గొంతు. సమాధానంగా కన్నీళ్లూబికాయి. నువ్వెందుకు ఊరుకుంటావో నాకస్సలు అర్థంగాని విషయం అంటూ భుజాలను పట్టుకుని కుదుపుతూ అన్నాడు ప్రదీప్. ఇంక లాభం లేదన్నట్టుగా తోచి లేచి కూర్చుంది ప్రభాత. ఇందులో అర్థంగాని విషయం ఏముంది నాన్న? నాన్నకక్కడ బావుంది, అక్కడే ఉంటున్నారు, అంతే. ఒకవేళ ఇక్కడున్నా ముళ్లమీద ఉన్నట్టుంటారు. మరి శాస్త్రబద్ధంగా నీకు వేసిన 3 ముళ్ల మాటేంటి? దానికి కట్టుబడి ఉండక్కర్లేదా? తండ్రి మీద కోపాన్ని అణిచివేసుకోలేకపోతున్నాడు. ఎదిగిన కొడుకు వేసే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు ప్రభాతకి. అమెరికాలో ఉంటున్న కొడుకుకి చూచాయిగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కర్ణాకర్ణిగా తెలిసాయి. అందుకే ఉన్నపాటినే బయలుదేరొచ్చాడు. తల్లిక్కూడా ఓ 6 నెలలుగా ఒంట్లో బావుండడం లేదు. పైగా ఒంటరిగా ఉంటోంది. ఎవరి దగ్గర ఉండడానికి సుతరామూ ఇష్టపడ్డం లేదు. అన్నీ తెలిసిన ప్రదీప్ ఇక ఆగలేక వచ్చేశాడు. ప్రభాతకి ఇక్కడ సంగతులు కొడుక్కి తెలియడం ఏమాత్రం ఇష్టం లేదు. కాని తన ప్రమేయం లేకుండా అన్నీ అక్కడికి చేరిపోయాయి. ప్రభాత సూర్యలది ప్రేమ వివాహం. అందర్నీ ఎదిరించి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. సూర్య ఒక అద్భుతమైన చిత్రకారుడు. అతను వేసిన తైలవర్ణ చిత్రాలు జీవం ఉట్టిపడుతూ ఉంటాయి. చాలా చిన్న వయసు నుంచి బొమ్మలు వేయడం అతనికి అబ్బిన కళ. అతి తక్కువ సమయంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాడు. చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. సమాజంలో ఓ గుర్తింపు లభించింది. అన్ని దిన, వార, మాసపత్రికల్లో సూర్య గీసిన పొలిటికల్ కార్టూన్స్ ఉండేవి. ఇక కథలకంటూ సూర్య వేసే బొమ్మలు చాలా ప్రత్యేకంగా ఉండడంతో వాటిని పత్రికా సంపాదకులు తమ తమ పత్రికల్లో వేసుకోవడానికి పోటీ పడేవారు. అతనికి మంచి పేరు, గుర్తింపు బాగా వచ్చేసరికి చాలా బిజీ అయిపోయాడు. దాంతో ఇంట్లో కాకుండా ఇంకో చోట ఆఫీస్ పెట్టాల్సొచ్చింది. రోజూ అతన్ని కలవడానికి చాలామంది పడిగాపులు కాసేవారు. ఆ తాకిడిని తట్టుకోవడానికి, ఇంకా తన ఆఫీస్ పనులు చూసుకోవడానికి అక్కడ అతనికి ఓ అసిస్టెంట్ కావాల్సొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రవేశించింది సంధ్య. ముందు ఆఫీస్లోకి, మెల్లగా అతని జీవితంలోకి. సంధ్య రాకతో సూర్యలో కూడా ఊహించని మార్పొచ్చింది. అలాగే కొత్త కొత్త అలవాట్లు కూడా వచ్చాయి. ముందు ఒక్క సిగరెట్తో మొదలుపెట్టి క్రమేపీ చైన్ స్మోకర్ అయ్యాడు. మెల్లగా ఒక్క పెగ్గుతో ప్రారంభమై ఫుల్ బాటిల్ తాగడం వరకు అలవాటైంది. ఇక ఆఖరిది, అత్యంత ప్రమాదకరమైనది, పరాయి ఆడదానితో పొత్తు. మొదటి 2 ఆరోగ్యాన్ని పాడు చేస్తే చివరిది జీవితాల్ని నాశనం చేస్తుంది. సంధ్యతోనే సూర్య జీవితం అయిపోయింది. సూర్యానికున్న పేరు ప్రఖ్యాతులను చూసి వివాహితుడని తెలిసి కూడా అతనికి దగ్గరైంది సంధ్య. ఆఖరికి సంధ్య సూర్యకి ఓ వ్యసనంలా మారింది. రోజులు గడిచే కొద్దీ ఆఫీసులో పని ఒత్తిడి అని ప్రభాతకి సాకులు చెప్పి ఆఫీసులోనే సంధ్యతో కాపురం పెట్టేశాడు. ఈ విషయం తెలియక ఆఫీస్లో అతన్ని కలవడానికి వచ్చిన వాళ్ళంతా సంధ్యనే అతని భార్య అనుకునేవారు. ప్రభాత సూర్యానికి మధ్య దూరం బాగా పెరిగింది. ఒకప్పుడు ప్రభాతని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేనన్న సూర్య ఇప్పుడు ఒక్క నిమిషం పాటు కూడా ప్రభాతతో గడపడం లేదు. సూర్యాన్ని ప్రేమించిన నేరానికి ప్రభాత ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో సహనంగా వ్యవహరించింది. ఏడ్చి గొడవ పడితే మాత్రం ఇష్టం లేని వ్యక్తిని ఎంతవరకు కట్టిపడేయగలం అనుకున్నది ప్రభాత. వీటి ప్రభావం కొడుకు మీద పడకుండా ఉన్న ఒక్క కొడుకుని విజయవాడలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి చదివించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న కొడుకుని తర్వాత ఎంఎస్ చేయడానికి అమెరికాకు పంపించింది. చదువు ధోరణిలో పడి ఈ విషయాలేవి ప్రదీప్కు అంతగా తెలియలేదు. ఇన్నాళ్లకు తిరిగి వచ్చిన ప్రదీప్కు జరుగుతున్న భాగవతం అంతా కూలంకషంగా తెలిసింది. తల్లి నా స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. 3 ముళ్ళు. విరక్తిగా నవ్వుకుంది. తన జీవితాన్ని ముళ్లబాటలో నడిపిస్తున్న ఆ 3 ముళ్ళు భర్త తన కంఠం చుట్టూ బిగించాడు. అది తన కర్మ అనుకున్నా ఇప్పుడు ఇంకో ఆడదాని మైకంలో పడిపోయాడే.
ఇది ఒక చిక్కుముడి. దాంట్లో 3 ముళ్ళు కాదు 30 ముళ్ళు ఉంటాయని తెలీదు. సంధ్య సూర్యాన్ని చాలా ఇష్టపడేది. నిజానికి తమ మధ్య వయోభేదం ఉన్నప్పటికీ కూడా చిన్నతనం నుంచి సంధ్యకు డబ్బు మీద మోసెక్కువ. జల్సా జీవితం గడపాలన్న ఆశ. సూర్యం యొక్క కీర్తి ప్రతిష్టలు చూసి ఏమేమో ఊహించుకుంది. పోగా పోగా కేవలం ప్రేమ కడుపు నింపదని అర్థం చేసుకుంది. సూర్యకి సంధ్యతో గడపడం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ ఇప్పుడు మొదటి భార్య మీద మోజు పూర్తిగా తగ్గిపోయింది. పైగా తను ఏ గొడవ చేయడం లేదు. తన ఉనికిని పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్లయింది. తాను చదువుకుంది కాబట్టి భర్తపై ఆధారపడకుండా ఒక మంచి ఉద్యోగం చూసుకుంది. సూర్యం వృత్తిలో కూడా నిజాయితీగా ఉండడం మానేశాడు. అన్నమాట ప్రకారం టైంకి బొమ్మలు వేసి ఇవ్వలేకపోతున్నాడు. కారణం సంధ్యపై ఏర్పడ్డ విపరీతమైన మోసు. అదే తట్టుకోలేకపోయింది సంధ్య. డబ్బు సంపాదించడం మానేసి ప్రేమ గీమా అంటూ తన వెంటే ఉండడం గిట్టడం లేదు. సూర్య పద్ధతి తనకు అస్సలు సరిపోవడం లేదు. ఒకరోజు సూర్య ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసుంది. వాచ్మెన్ని కనుక్కోవడంతో ఇంటి తాళము ఓ కవరు చేతిలో పెట్టాడు. అమ్మగారు ఇది మీకెమ్మన్నారు, ఊరెళ్తున్నానని చెప్పమన్నారయ్యా. సూర్యానికి ఏమీ అర్థం కాలేదు. పైకెళ్ళి ఇంటి తాళం తెరిచేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంది. ఏ సామాను లేదు. తన రూమ్ తాళం తన దగ్గరే ఉంది కాబట్టి అందులో సామాన్లు ఏవీ పోవడానికి వీల్లేదు. వణికే చేతులతో కవరు చింపి అందులోని ఉత్తరం బయటికి తీశాడు. అందులో 4 ముక్కలు. సూర్య, నీతో నాకీ జీవితం నచ్చడం లేదు. నువ్వస్సలు నచ్చడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికని అడక్కు. సెలవు. సంధ్య. సూర్యకి దిమ్మ తిరిగి కళ్ళకి చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్క దెబ్బకి సూర్య కళ్ళల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఇల్లు, ఇంట్లోని సామాన్లు కాకుండా సంధ్య తన జీవితాన్ని సంపూర్ణంగా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందని గ్రహించాడు. ఏం జరుగుతోందో తెలిసేలోగానే గట్టిగా కేకపెట్టి ఓ పక్కకి ఒరిగిపోయాడు. కుడికాలు, కుడి చెయ్యి వంకర తిరిగాయి. మూతి ఓ పక్కకి పోయింది. స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు. వాచ్మెన్ తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు. సూర్య సెల్లోంచి కొంతమంది వ్యక్తులకి ఫోన్ చేశాడతను. అతనికి కూడా సూర్యకి మొదటి భార్య ఉన్నట్లు తెలీదు. అందులో ఒక కాల్ ప్రభాతకెళ్ళింది. విషయం తెలిసిన ప్రభాత సందిగ్ధంలో పడింది. మాంగల్యం ముందుకు పొమ్మంటోంది. మనస్సు వెనక్కి లాగుతోంది. ఏదీ తేల్చుకోలేకపోతోంది. అతను తనకు చేసిన అన్యాయాన్ని భార్యగా ఏమాత్రం భరించలేకపోతోంది. ఇన్నేళ్ల తమ కాపురంలో ఏనాడూ భార్యగా తన ధర్మాన్ని గాని బాధ్యతని గాని మర్చిపోలేదు. కాని సూర్య తనను నమ్ముకొని తనతోనే జీవితం అనుకుని అయిన వాళ్లందర్నీ వదులుకొని వచ్చిన భార్య పట్ల భర్తగా తన బాధ్యతని విస్మరించాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ ఒక భార్యకు పతివ్రతా ధర్మాన్ని బోధించిన శాస్త్రాలు ఒక భర్తకు తన భార్యతో ఎలా వ్యవహరించాలో చెప్పలేదే. అన్ని ధర్మాలను ప్రేమతో కూర్చి అతనితో కలిసి జీవించిందిన్నాళ్ళు. కాని చివరిగా చెప్పేది క్షమయా ధరిత్రి మాత్రం కాలంతో పాటు తనలో కరుగుతూ వస్తోంది. కారణం జరుగుతున్న పరిణామాలు. అయితే అన్నేళ్ల సాన్నిహిత్యం, పైగా అతను తన బిడ్డకు తండ్రి అయిన కారణం వల్ల అతన్ని సాటి మనిషి అన్న మానవత్వంతో ఓసారి చూసి రావడం ధర్మము అనుకుంది. అందుకే కొడుక్కి చెప్పకుండా సూర్యాన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది. సూర్య జనరల్ వార్డులో ఓ మూలగా మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని స్థితి చాలా దయనీయంగా ఉంది. కొన్ని వేల చిత్రాలకు ప్రాణం పోసిన అతని కుడిచెయ్యి చలనం లేకుండా పడి ఉంది. తన జీవితాన్ని ఎడంకాలితో తన్ని వెళ్లిపోయిన అతని కుడికాలు నిర్జీవంగా పడి ఉంది. చూసి తట్టుకోలేకపోయింది. ఎంతైనా అతన్ని ప్రేమించింది. కోరి అతనితో 3 ముళ్ళు వేయించుకుంది. 7 అడుగులు నడిచింది. అతనితోనే జీవితం అనుకుంది. పరిచయమైన తొలి రోజుల్లో అతను మాట్లాడుతుంటే అతని కళ్లల్లోకి చూస్తూ ఉండేది. ఎందుకంటే అతని కళ్లల్లో ఓ మెరుపుండేది. చురుగ్గా చూసే ఆ చూపులకే తను అతని ఆకర్షణలో పడిపోయింది. ఆ కళ్ళే ఇప్పుడు భావహీనంగా గాజు కళ్లలా మారడం చూసి ప్రభాత కళ్లల్లో నీళ్లుబికాయి. నిండైన విగ్రహం. నిజంగా 6 అడుగుల అందగాడు సూర్య. నిటారుగా నడిచేవాడు. ఒక్కసారి పైనుంచి కింది వరకు అతన్ని పరిశీలనగా చూసింది. అంత పొడుగరి ఇప్పుడు అస్తవ్యస్తంగా పడి ఉన్నాడు.
క్యాన్వాస్ మీద చురుగ్గా కదలాడిన అతని వేళ్లు వంకర్లు పోయి ఉన్నాయి. అతని మొహం కేసి తేరిపార చూసింది. మూతి వంకరపోయింది. చిందరవందరగా పెరిగిన గడ్డం వల్ల మరీ రోగగ్రస్తుడిగా కనిపిస్తున్నాడు. ప్రభాతం చూసి సూర్య ఏదో చెప్పాలని తప్పించాడు. ఆ గాజు కళ్లల్లో సన్నని నీటి పొర. శరీరంలో ఏ భాగాన్ని కదల్చలేకపోతున్నాడు. క్షమించమని అడగడానికి కూడా నోరు ఎలాగూ పెగలడం లేదు. అరచేతులు రెండూ ఒక్కటవడానికి సహకరించడం లేదు. అంత గమనిస్తూనే ఉంది ప్రభాత. అతని క్షోభ అర్థమవుతూనే ఉంది. ఇంకొక్క నిమిషం అక్కడున్నా తన మనసు కరిగిపోతుందేమోనన్న భయం. అయినా రేఖాచిత్రాలతో ఆడుకునేవాడు తన నుదిటి రాతను తాళిని ఎగతాళి చేశాడు. కరిగిపోతున్న మనసును కారే కన్నిటినీ అదుపులో పెట్టుకుంటూ వార్డు బయటకొచ్చింది. దూరం నుంచి 50 ఏళ్లకు పైబడి ఉన్న ఓ నర్సు ప్రభాతను పరీక్షగా చూస్తోంది. బయటికి వచ్చిన ప్రభాత పక్కగా వచ్చి, మేడం, మీరెవరని నేనడగను, కానీ గత 10-15 రోజుల నుంచి ఆ పేషెంటును చూస్తున్నాను. అతని దగ్గరికి వచ్చే జనం, పోయే జనం అంతా వెళ్లి సానుభూతి చూపించిన వాళ్లే, కానీ ఎవ్వరూ ఎలాంటి సాయం చేసినట్టు కనిపించలేదు. వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే అతనొక గొప్ప చిత్రకారుడని అర్థమైంది. ఎలాంటి వారికైనా జీవితానికంటూ ఒక ప్రణాళిక ఉండాలి. కేవలం ఒక కళ ఉండడం, దాంట్లో ఒక ప్రతిభ ఉండడం సరిపోదు. మీతో చెప్పచ్చో లేదో కానీ అతను ఉంచుకున్న ఆడది అతని జీవితంపై దెబ్బకొట్టి ఎక్కడికో ఎవరితోనో ఎగిరిపోయింది. ఇవాళ పొద్దున అతను కొడుకొచ్చాడు. చూసి కన్నీరు కార్చాడు. తండ్రిని ఒక వృద్ధాశ్రమంలో చేర్చడానికి నిర్ణయించుకున్నాడు. దానికయ్యే ఖర్చంతా భరిస్తానన్నాడు. ఇప్పుడు మీతో నేను మాట్లాడినట్టే అతను నాతో చాలాసేపు మాట్లాడాడు. ఏదేమైనా కట్టుకున్న భార్యని క్షోభపెట్టిన వాళ్ళకి ఇలాంటి శాస్తే జరగాలి. ఆమె ఉసురు అతనికి తప్పకుండా తగిలి ఉంటుంది. అందుకే అతనిలా. వెంటనే చటుక్కున్న నర్సు నోటికి తన చేతిని అడ్డుపెట్టి ఇక ఆపై మాట్లాడొద్దని కళ్లతో వారించింది. ధారాపాతంగా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు ప్రభాత. వెంటనే ఆమె ఎవరో అర్థమైంది ఆ నర్సుకి. అప్రయత్నంగా చేతులు జోడించి ఆమెకు, ఆమెలోని స్త్రీమూర్తికి నమస్కరించింది. వెనక్కి తిరగబోయిన ప్రభాత భుజంపైన ఓ చేయి పడింది. తల తిప్పి చూసేసరికి ప్రదీప్. కొడుకు భుజంపై తలవాల్చింది. నేనిక్కడింక ఉండలేను నాన్న, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అంది. పైకి గాంభీర్యంగానూ కఠినంగానూ కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రదీప్. కాని లోపల మౌనంగా అతని హృదయం రోదిస్తోంది. తన తండ్రికి పట్టిన ఈ దుస్థితి పగవారికి కూడా రాకూడదనుకున్నాడు. కాని ఇన్నేళ్లు తన తల్లిపడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. తన తండ్రి వల్ల ఆమె పడ్డ మానసిక సంఘర్షణ కూడా మర్చిపోయేది కాదు. కన్న కొడుక్క తండ్రి మరి రోడ్డున పడకుండా తన వంతు ధర్మాన్ని నిర్వహించాడు. రక్త సంబంధం కాబట్టి అప్రయత్నంగానే ఆ 4 కన్నీటిబొట్లు రాలాయి. ఈ సంగతి తెలిస్తే తల్లిలో మళ్లీ ఎక్కడ అతని పట్ల ప్రేమాభిమానాలు చిగురుస్తాయేమోనని తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కాని ఇక్కడికొచ్చి చూస్తే అర్థమైంది. జీవితంలో తల్లికి దెబ్బ తగలడం మాత్రమే తనకు తెలుసు. అది చేసిన గాయం ఎప్పటికీ మానదని తల్లి నిర్ణయం వల్ల తెలిసొచ్చింది. తల్లిని అలానే పొదివి పట్టుకుని ముందుకు నడిచాడు ప్రదీప్. కథామంజరి శ్రావ్య సంచిక మే 2026. నన్ను క్షమించొద్దు కథ. రచన డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి గారు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న.